హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూడు ముళ్ళ ప్రేమ బంధం 4వ భాగాన్ని వినేద్దాం. మైత్రి లోపలికైతే వెళ్ళింది, కానీ తలెత్తి అక్కడున్న విక్రాంత్ని చూసే ధైర్యం చేయలేకపోయింది. ఎంతసేపటికి విక్రాంత్ నుండి పిలుపు కానీ ఎటువంటి మాట కానీ వినపడక టైం గడిచే కొద్దీ గుండె వేగం పెరుగుతూ ఉంది. ఇక తన భయాన్ని అణిచిపెట్టుకుని ధైర్యం చేసి తల ఎత్తింది. తల ఎత్తగానే ఎదురుగా పట్టుబట్టల్లో అందంగా నవ్వుతూ తననే చూస్తూ ఉన్న విక్రాంత్ని చూడగానే మైత్రికి తెలియకుండానే తన పెదాల మీద నవ్వు వచ్చి చేరింది. గదిలోకి వచ్చేటప్పుడు ఉన్న భయం, బెరుకు ఇప్పుడు మైత్రి మనసులో కానీ మెదడులో కానీ లేవు. అది విక్రాంత్ మీద ఈ 2 రోజుల్లో ఏర్పడిన నమ్మకమో లేక ఇంకేదైనా అనేది మైథిలికి కూడా క్లారిటీ లేదు. పట్టుబట్టల్లో అందంగా చందమామలా ఉన్న మైథిలిని మైమరుపుగా చూస్తూ ఉన్న విక్రాంత్ తనని చూసి చిన్నగా నవ్విన మైథిలిని చూసి తేరుకొని తనలోనే తాను నవ్వుకుంటూ ఇక తనంతట తానుగా అక్కడి నుండి కదలాలని అర్థమై విక్రాంత్ మైథిలి వైపు అడుగు వేశాడు. విక్రాంత్ తన వైపు అడుగులు వేయడంతో భయం, పెరుకు, కంగారు లేదు, కానీ ఏదో తెలియని ఫీలింగ్ మనసును చుట్టుముట్టింది మైథిలికి. ఆ ఫీలింగ్తో విక్రాంత్ని చూస్తూ బిగుసుకుపోయింది. నెమ్మదిగా విక్రాంత్ మైథిలి దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే విక్రాంత్ మైథిలి చేయి పట్టుకున్నాడో అప్పుడు మైథిలికి ఆ స్పర్శలో ఒక భద్రతా భావం కలిగింది. కానీ చుట్టూ ఉన్న పరిస్థితికి విక్రాంత్ గారు తాకగానే భయపడాలి, కానీ ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయేంటి అనుకుంది మైథిలి. విక్రాంత్ మైథిలి పక్కన కూర్చొని తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి మైథిలిని చూస్తూ, నీతో చాలా మాట్లాడాలి మైథిలి. మన పెళ్ళైన దగ్గర నుండి నీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. మేబీ దేవుడు ఇప్పుడు మాట్లాడుకోమని నన్ను ఈ 2 రోజులు వెయిట్ చేయించాడేమో అనుకున్నాడు అని అన్నాడు. మైథిలి ఎలాంటి భావం లేకుండా తలదించుకొని కిందికి చూస్తూ ఉంది. తనను అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ మైథిలి చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నన్ను చూడు మైథిలి అనగానే మైథిలి చిన్నగా తలెత్తి విక్రాంత్ని చూస్తుంది. నీకు తెలుసా మైథిలి, మా ఇద్దరికి అమ్మా నాన్న దూరం అయ్యాక నా భుజాల మీద బాధ్యతల భారం పడి నవ్వడమే మర్చిపోయాను. ఎప్పుడూ మేఘ సంతోషంగా ఉండాలని తపన పడేవాణ్ణి. నువ్వు మన ఇంట్లో అడుగు పెట్టక ముందు వరకు మేఘ సంతోషంగానే ఉంది అనుకున్నాను, కానీ నువ్వు వచ్చాకే నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు అన్నీ నేనే అయి చూసుకున్నాను. తను కేవలం నాలుగు తండ్రిని మాత్రమే చూసుకోగలిగింది. అమ్మని చాలా మిస్ అయిందని. నువ్వు వచ్చాక తను నీలో అమ్మని చూసుకుని బాధపడుతూ ఉంటే అర్థమైంది మైథిలి. నీకు ఇంకో విషయం తెలుసా, మేఘకి మాత్రమే కాదు నాకు కూడా నీలో మా అమ్మ స్పష్టంగా కనిపిస్తుంది మైథిలి. ఎంతైనా మగాన్ని కదా, మేఘలాగా నా బాధని బయటికి చెప్పుకోలేను కదా, కానీ నీ దగ్గర నా బాధ చెప్పుకోవాలని ఉంది మైథిలి అంటూ కంటి నిండా నీళ్లతో, నాకు అమ్మ బాగా గుర్తొస్తుంది మైథిలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న విక్రాంత్ని చూడగానే మైథిలికి గుండె బరువు ఎక్కినట్టు అనిపించింది. ఇప్పటి వరకు విక్రాంత్ని గంభీరంగా చూసిన మైథిలి ఒక్కసారిగా తననిలా చిన్నపిల్లాల్లా ఏడవడం చూడలేకపోయింది. తనని అలా చూడలేక మైథిలి ఇంకో చేతిని విక్రాంత్ చేతి మీద నెమ్మదిగా తడుతూ చిన్నగా తన కళ్ళు తుడిచింది. మైథిలి అలా ధైర్యం చెబుతూ ఓదార్చగానే విక్రాంత్ తనని తాను తమాయించుకొని, సారీ మైథిలి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, కానీ నీ దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా నేను ఇలా నీ దగ్గరే ఉండాలి అనుకుంటున్నాను మైథిలి అని సంజాయిషి ఇచ్చాడు. తన మాటకి సమాధానం ఇవ్వాలని ఉన్నా మాట్లాడలేక చిన్నగా నవ్వింది మైథిలి, ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు అనుభవించిన బాధలు, కష్టాలు నాకు పూర్తిగా తెలియదు, కానీ నీకు మాటిస్తున్నాను, ఈ రోజు నుండి నీ కంటి నుండి నీరు వస్తే అది సంతోషం వల్ల అవుతుందే కానీ బాధతో మాత్రం రానివ్వను అని చెబుతుండగానే తన జీవితంలోని చేదు అనుభవాలు గుర్తొచ్చి ఎంత తమాయించుకున్నా కన్నీళ్ళు ఆగట్లేదు. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే విక్రాంత్కి మనసంతా మెలిపెట్టినట్టయింది. తనను అలా చూడలేక తన కళ్ళను తుడిచి ఓదార్పుగా చేతిని తట్టాడు. మొట్టమొదటిసారి తన బాధపడుతుంటే తనకంటూ ఓదార్చే తోడు ఉండడం మైథిలికి చాలా ఊరటనిచ్చింది. మైథిలి, మనిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ పుట్టి అది ప్రేమగా మారేంత వరకు మనం ఫ్రెండ్స్లా ఉందాం. నీ అంతట నువ్వు అంగీకారం చెప్పనంత వరకు నేను నీ గాలి వేలు కూడా టచ్ చేయను. నీకు ఎప్పుడైతే నా మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి నాకు దగ్గర అవ్వాలి అనుకుంటావో అప్పటి వరకు నిన్ను తాకను మైథిలి. నువ్వే చెప్పాలి అంటున్నాను అని తప్పుగా అనుకోకు మైథిలి, ఎందుకంటే నా మనసులో ఆల్రెడీ నీ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అదేంటి అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు, కానీ నీ ప్రెజెన్స్ని బాగా ఇష్టపడుతున్నాను. నాకు తెలియకుండానే నా కళ్ళు నిన్ను వెతుకుతున్నాయి మైథిలి. కాకపోతే నేను మన పెళ్ళిని చాలా గట్టిగా నమ్ముతున్నాను. పెళ్ళి ఎలాగో నీ అంగీకారం లేకుండా చేసుకున్నాను. మన కలయిక మాత్రం నీ సమ్మతంతో మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను అని అంటున్న విక్రాంత్ని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. విక్రాంత్ చిన్నగా నవ్వుతూ, ఏంటి మైథిలి, వీడేంటి అందరి ముందు ముద్దు పెట్టుకుని ఇప్పుడు ఏదో మంచివాళ్ల బిల్డప్ ఇస్తున్నాడు అనుకుంటున్నావా అని కళ్ళు ఎగరేశాడు. తన మాటలకి గుట్టుకలు మింగుతూ అయోమయంగా చూస్తూ ఉంది.
నేను చేసిన పనికి నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా సరిపోదు మైథిలి. నేను కోపంలో ఇలాంటి చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను చేసిన పని వల్ల దేవుడు నాకు మంచి చేశాడు అని అన్నాడు. ఆ మాటకి ఇంకా ఆశ్చర్యంగా ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంది. తన అయోమయం అర్థమై ఎందుకనే కదా నీ డౌట్ అని అడిగాడు. మైథిలి భయపడుతూనే అవును అన్నట్టు తలూపింది. విక్రాంత్ నవ్వుతూ ఎందుకంటే నిన్ను నాకు సొంతం చేశాడు కాబట్టి అన్నాడు. ఆ మాటలకి సిగ్గు సంతోషం కలిపి నవ్వుతూ తలదించుకుంది. నువ్వు మళ్ళీ కాలేజీకి వెళ్ళే ఏర్పాట్లు చేశాను మైథిలి. ఐఆమ్ సారీ, కానీ నువ్వు ఇప్పటి వరకు చదివిన కాలేజీలో కంటిన్యూ అవ్వడం సేఫ్ కాదు. అందుకని నిన్ను అడగకుండానే నీకు మేఘా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను. ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. అవును, ఎలాగో ఇంకా 6 monthsలో నీ చదువు పూర్తయిపోతుంది కదా. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? ఐ మీన్ మాస్టర్స్ చేసే ఆలోచన ఏమైనా ఉందా, లేక మన బిజినెస్ చూసుకుంటూ నాకు హెల్ప్ చేద్దామనుకుంటున్నావా అని అడిగాడు. మైథిలి విక్రాంత్ అడిగిన ప్రశ్నకి బిగుసుకుపోయి సమాధానం ఇవ్వలేక బిత్తరు చూపులు చూస్తూ ఉంది. ఇక తప్పదు అనుకుని మైథిలి, ప్లీజ్, అందరితో బాగానే మాట్లాడుతున్నావు కదా, నాతో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ప్లీజ్ మైథిలి, ఇప్పుడైనా మైండ్ వైజ్ కాకుండా నువ్వు మనసులో ఏమనుకుంటున్నా ధైర్యంగా చెప్పు ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ మైథిలి అని బ్రతిమలాడగానే తను ఇంకా ఇలా ప్రవర్తించడం తప్పని భావించి చిన్నగా, అది నేనింకా ఏం ఆలోచించలేదండి అని చెప్పింది. మొదటిసారి మైథిలి తనతో మాట్లాడడంతో సంతోషం పట్టలేకపోయాడు విక్రాంత్. తన సంతోషం అంతా తన కళ్ళలతోనే చూపిస్తున్నాడు. మైథిలి మాట్లాడగానే విక్రాంత్ కళ్ళల్లో వచ్చిన మెరుపుని గమనించింది కాబోలు. తను కూడా విక్రాంత్ని చూసి చాలా సంతోషపడింది. తను నోరు విప్పి చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకునే భర్తనిచ్చినందుకు మనసులోని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. కాసేపటికి విక్రాంత్ లేచి ఎదురుగా ఉన్న సోఫాలో తలవాల్చి మైథిలి వైపు చూసి గుడ్ నైట్ మైథిలి అని చెప్పాడు. మైథిలి మాత్రం విక్రాంత్ అలా వెళ్ళి పడుకోవడంతో అయోమయంగా చూస్తూ అడగాలా వద్దా అని ఆలోచిస్తూ కొంచెం ధైర్యం తెచ్చుకొని చిన్నగా, మీరు అక్కడెందుకు పడుకున్నారు అని అడిగింది. మైథిలి ప్రశ్నకి విక్రాంత్ నవ్వుతూ, అంటే ఈ 2 రోజులు మనం ఒకే బెడ్ మీద పడుకున్నాం, కానీ ఒకవేళ ఈరోజు అనుకోకుండా నా చెయ్యి తగిలినా నువ్వు ఈ ఫస్ట్ నైట్ ఎఫెక్ట్కి భయపడతావు. అది నాకు ఇష్టం లేదు మైథిలి. అందుకే ఈ ఒక్కరోజుకి ఇక్కడే నిద్రపోదాం అని చెప్పాడు చాలా కూల్గా. విక్రాంత్ మాటలు మైథిలికి చాలా ఊరటనిచ్చాయి. కానీ తను అలా సోఫాలో నిద్రపోవడం మైథిలికి ఏమాత్రం నచ్చలేదు. వెంటనే కొంచెం ధైర్యం తెచ్చుకుని మళ్ళీ చిన్నగా, నాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు ఏమీ ఆలోచించకుండా వచ్చి బెడ్ మీద నిద్రపోండి ప్లీజ్ అని అడిగింది. అసలు మైథిలి తనతో మాట్లాడితేనే ఒక పెద్ద వింతలా ఫీల్ అయిన విక్రాంత్ ఇప్పుడు తను మీ మీద నమ్మకం ఉంది అని చెప్పడంతో చాలా సంతోషపడ్డాడు. ఈ 2 రోజులు అసలు నా గురించి ఏం ఆలోచిస్తుందో, నా గురించి తప్పుగా అనుకుంటుందేమో అని చాలా బాధగా అనిపించేది. కానీ ఇప్పుడు మైథిలి చెప్పిన మాటకి ఆ బాధంతా దూది పింజలా ఎగిరిపోయినట్టు అయిపోయింది. తన మాటలకి సంతోషపడి నవ్వుతూ వెళ్ళి బెడ్పై పడుకుని మైథిలికి గుడ్ నైట్ చెప్పి కళ్ళు మూశాడు. కానీ ఏం లాభం, కళ్ళు మూయగానే పాల గ్లాస్తో రూంలోకి వచ్చిన మైథిలి రూపమే కళ్ళెదట మెదులుతూ ఉంది. ఎంతసేపటికి నిద్ర పట్టకపోవడంతో పక్కకు తిరిగాడు. ఎదురుగా మైథిలి ప్రశాంతమైన నిద్రలో ఉంది. తన నుండి వస్తున్న శరీర పరిమళం, దానికి తోడు బెడ్పై ఉన్న పూల సువాసనలు మత్తెక్కిస్తున్నాయి. వెంటనే విక్రాంత్ తల విదిలించుకుని, దేవుడా, నేను ఈ ఒక్కరోజుకి కంట్రోల్ తప్పకుండా ఉండేలా చూడు స్వామి అంటూ దేవుణ్ణి అడిగి ఇక మైథిలిని చూస్తూ నిద్రపోలేక వేరే సైడ్ తిరిగి చాలాసేపటికి అతి కష్టం మీద నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచిన విక్రాంత్కి మైథిలి రూంలో కనిపించకపోవడంతో ఒక నిట్టూర్పు విడిచి, ఇక్కడ కూడా పొద్దున్నే నిద్రలేచినట్టుంది. నేను నిద్రలేపగాని నా పక్కనే పడుకున్న మైథిలిని చూడాలన్న నా కోరిక ఎప్పటికి తీరుతుందో అనుకుంటూ బెడ్ మీద నుండి దిగుతూ ఉండగా డోరు చప్పుడై వాష్రూమ్ వైపు చూశాడు. రెడ్ కలర్ సింపుల్ శారీ, మెడలో పసుపు తాడు, నల్ల పూసలు, హెడ్ బాత్ చేయడం వల్ల తల తుడుచుకుంటూ రూంలోకి వచ్చింది. బయటికి వచ్చి అప్పటికే నిద్రలేచి తరణి చూస్తున్న విక్రాంతిని గమనించలేదు. అలానే బాల్కనీలోకి వెళ్ళి జుట్టంతా ముందుకు వేసుకుని తల తుడుచుకుంటూ ఉంది. విక్రాంత్ మాత్రం లోకాన్ని మరిచి ఏదో అద్భుతం చూసినట్టు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించింది మైథిలికి. చుట్టూ చూసి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. అప్పటికే అలర్ట్ అయిన విక్రాంత్ తొందరగా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఇద్దరూ రెడీ అయి కిందికి వెళ్ళేసరికి హాల్లో ఉన్న నలుగురు మధ్య వేణుగారు, మాధవి గారు, మేఘన, అరవింద్ ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మైథిలి, విక్రాంత్ వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చున్నారు. వీళ్ళని చూడగానే వాళ్ళ డిస్కషన్లో సారాంశం చెప్పారు. పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ అని. అంతే, వీళ్ళిద్దరి నెత్తి మీద బాంబు పడినట్లయింది. వాళ్ళు ఇచ్చిన షాక్కి ఇద్దరు ఒకరినొకరు బిత్తపు చూపులు చూసుకుంటూ ఉన్నారు. విక్రాంత్ అయితే తొందరగానే తేరుకొని కళ్ళతోనే కరిచేసేలా చూస్తున్నాడు అరవింద్ని. ఎందుకంటే ఇదంతా అరవింద్ ప్లాన్ అని తనకి ఆ విషయం చెప్పగానే అర్థమైంది. తను అలా చూసి అరవింద్ గట్టిగా నవ్వుతూ వెళ్ళి మైథిలి పక్కన కూర్చుని, చూడరా,
మీ ఆయన నన్ను ఎలా చూస్తున్నాడో అని చెప్పాడు. మైథిలి విక్రాంత్ ఎందుకు అలా చూస్తున్నాడో అర్థమై చిన్నగా నవ్వి ఊరుకుంది. వాళ్ళని ఎలా అయినా ఒప్పించాలి, వీళ్ళు ముందుగానే ఫిక్స్ అవ్వడంతో మేఘన మైథిలికి మరో పక్క చేరి, అమ్మా ఇది బిజినెస్ గురించి మాత్రమే కాదు, మీ పెళ్లి జ్ఞాపకాలు ఎలాగో సరిగా లేవు, ఇలా అయినా కొన్ని మెమరీస్ పొందుపరుచుకుంటే బాగుంటుందమ్మా, ప్లీజ్ ఒప్పుకో అమ్మా అని బ్రతిమలాడుతుంది మేఘన. ఇక వాళ్ళకి అడ్డు చెప్పలేక ఇద్దరూ ఒప్పుకున్నారు. కానీ కాస్ట్యూమ్స్ ఎలా అన్న విక్రాంత్ ప్రశ్నకి, ఆల్రెడీ నిన్న మేము షాపింగ్ తీసుకొచ్చేసాం, వాటి గురించి మీరేం టెన్షన్ పడకండి అని అభయం ఇచ్చింది మేఘన. స్టూడియో దగ్గర సెక్యూరిటీ చెకింగ్ కూడా అయిపోయింది అని అరవింద్ చెప్పడంతో ఇక చేసేదేమీ లేక టిఫిన్ తిని వేణుగారి దగ్గర మాధవి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని స్టూడియోకి బయలుదేరారు. కాసేపటికి స్టూడియోకి చేరుకున్నాక ఇద్దరు చెరొక రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వచ్చారు. విక్రాంత్ డిజైనర్ కుర్తా వేసుకుని చాలా అందంగా ఉన్నాడు. మైథిలి విక్రాంత్కి ఏమాత్రం తీసిపోకుండా డిజైనర్ లెహెంగా వేసుకుని మెడలో ఒక చోకర్ వేసుకుని చెవులకి జుంకాలు చేతికి గాజులు వేసుకుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఇంతలో అరవింద్ పిలవడంతో తేరుకొని ఫోటోగ్రాఫర్ చెప్పే ఫోజ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ముందుగా ఎంగేజ్మెంట్ షూట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇద్దరికి చేతికున్న రింగ్స్, అదే అండి అరవింద్ గిఫ్ట్గా ఇచ్చిన రింగ్స్, అవి తీయించి మైథిలి చేతిలో సెట్ చేసి తన చేతి కింద విక్రాంత్ చేతిని పెట్టారు. నెక్స్ట్ ఫోజ్ చెప్పగానే మైథిలి హడిలిపోయి విక్రాంత్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంది. తన భయం అర్థమైన విక్రాంత్ వద్దు అని చెప్పాడు. కానీ మేఘన అరవింద్ ఊరుకుంటారా? ఎలాగో మైథిలిని బ్రతిమలాడి ఒప్పించి విక్రాంత్ని నిలబెట్టి మైథిలిని వెనక నిలబెట్టారు. పాపం మైథిలి మాత్రం విక్రాంత్ని టచ్ చేయలేక ఇబ్బందిగా చూస్తూ ఉంది. మేఘన అరవింద్లా బాధపడలేక తన తప్పదు అనుకుని నెక్స్ట్ ఫోజ్కి విక్రాంత్ వెనక నుండి చేతులు ముందుకు పెట్టింది. మైథిలి అంత దగ్గరగా ఉండడం విక్రాంత్కి చాలా నచ్చింది. కానీ తనని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెంటనే దూరం జరిగాడు. తను చెప్పకుండానే తన ఇబ్బందిని అర్థం చేసుకున్న విక్రాంత్ని చూసి చాలా సంతోషపడింది మైథిలి. నెక్స్ట్ ఫోజ్ మొబైల్లో చూపించారు. అది కొంచెం పర్లేదా అనిపించింది. మైథిలి కొంచెం రిలాక్స్ అయింది. కానీ విక్రాంత్ మాత్రం కంగారు పడ్డాడు. కానీ తప్పక ఫోజ్ ఇచ్చారు. అంత దగ్గరగా ఉన్న విక్రాంత్ ఊపిరి మోమని తాకగానే మైథిలికి గుండెల్లో అలజడి మొదలైంది. విక్రాంత్ తన నుండి దూరం జరగగానే తక్కున వెనక్కి గుండె పట్టుకుని అమ్మో ఏంటిలా ఉంది అనుకుంటూ విక్రాంత్ని చూస్తుంది. అటు విక్రాంత్ ఏదో అలజడికి గురై మైథిలి వైపే చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూసి అరవింద్ మేఘన నవ్వుతూ హైఫై ఇచ్చుకున్నారు. ఇక వాళ్ళని డ్రెస్ చేంజ్ చేసుకోవడంతో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు ఇద్దరు కొంచెం సింపుల్ వేర్ వేసుకున్నారు. తర్వాత ఫోటోగ్రాఫర్ చెప్పిన ఫోజుకి ఇద్దరు అదిరిపడ్డారు. వాళ్ళ ఇబ్బంది చూసి నవ్వాపుకుంటూ మళ్ళీ మైథిలిని బ్రతిమలాడారు అరవింద్ మేఘన. మైథిలి చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పడుతుందని అర్థమై విక్రాంత్ ఫోటోగ్రాఫర్ తప్ప ఇక్కడ ఎవరూ ఉండడానికి వీల్లేదని కొంచెం బేస్ వాయితో చెప్పాడు. అరవింద్ సైగ చేయడంతో అక్కడ వర్క్ చేస్తున్న అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇక తప్పక ధైర్యం కూడగట్టుకుని నెక్స్ట్ ఫోజ్కి ఇద్దరూ సిద్ధమయ్యారు. ఇక ఇద్దరూ ఆటోమేటిక్గా వాళ్ళు చెబుతున్న ఫోజులకి నో చెప్పడం మానేశారు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోమనడంతో చేసుకోవడానికి వెళ్ళారు. విక్రాంత్ రూమ్లోకి వెళ్ళగానే కళ్ళు మూసుకుని ఇప్పటి వరకు మైథిలి తనకు అంత దగ్గరగా ఉన్న సందర్భాన్ని గుర్తురాగానే మనసంతా చాలా హాయిగా అనిపించింది. తను అలా ఊహల్లో ఉండగానే షూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బావా అని అడిగాడు అరవింద్. తన మాటలకి ఊహల నుండి బయటకొచ్చి ఎందుకురా ఇదంతా, నిజం చెప్పు, ఇది మ్యాగజైన్ షూట్ కోసమా అని తన అనుమానం బయట పెట్టాడు. అరవింద్ చిన్నగా నవ్వి నిజమేరా, కాకపోతే మీ ఇద్దరిని దగ్గర చేయడానికి మేము కొంచెం డోస్ పెంచాం అంతే, లేకపోతే నేను తాతయ్యని అయినా మీరు ఇంకా అమ్మానాన్నలు అవ్వర్రా బాబు అని చెప్పాడు. ఆ మాటకి విక్రాంత్ సంతోషపడుతూ వెంటనే గంభీరమైన వాయిస్తో అయినా మైథిలి ఇబ్బంది పడుతుంటే నాకే బాధగా ఉందిరా, ఇక చాలు ఆపేయండి అని చెప్పాడు. అబ్బచా ఇంకేమీ అనిపించట్లేదా? అయినా నువ్వు గమనించలేదు కానీ మైథిలికి ఆల్రెడీ తమరి మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి, అందుకే మాకు బ్రతిమలాడే పని తగ్గించింది అని చెప్పాడు. అవును అది కూడా నిజమే, ఫస్ట్ ఇబ్బంది పడింది కానీ తర్వాత తను కూడా ఎంజాయ్ చేస్తూ సహకరించింది అనుకుని వెంటనే ఏదో ఆలోచన వచ్చింది విక్రాంత్కి. అది అరవింద్తో చెప్పాడు. తన మాటలకి అరవింద్ నవ్వుతూ సరే బావా, నువ్వు ఎలా చెబితే అలా, తొందరగా రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ మైథిలి కూడా విక్రాంత్ సాంగత్యాన్ని పదే పదే తనలో తానే నవ్వుకుంటూ రెడీ అయింది. ఈసారి ఇద్దరు పట్టుబట్టలు కట్టుకున్నారు. పోస్ట్ వెడ్డింగ్ షూట్ స్టార్ట్ చేశారు. తర్వాత మేఘన తన మొబైల్లో ఒక ఫోజ్ చూపించింది. మైథిలిని విక్రాంత్ నుదిటిన ముద్దు పెట్టమనడంతో మళ్ళీ మైథిలిలో అలజడి మొదలైంది. కానీ ఈసారి టెన్షన్ తారాస్థాయిలో ఉంది. తన పరిస్థితి అర్థం చేసుకుని విక్రాంత్ వాటర్ బాటిల్ ఇవ్వగానే ఎత్తిన బాటిల్ దించకుండా తాకేసింది. తను బాగా ఇబ్బంది పడుతుందని అర్థమైన
ఇక వద్దు అని చెప్పేస్తాడు. కానీ మేఘన వింటుందా? గొడవ చేసి అష్ట కష్టాలు పడి మైథిలిని ఒప్పించింది. మైథిలి చాలా ధైర్యం కూడగట్టుకుని తన వణుకుతున్న చేతులతో విక్రాంత్ చెంపల్ని అరచేతిలోకి తీసుకుని విక్రాంత్ కళ్ళల్లోకి చూసింది. విక్రాంత్ కూడా మైథిలి చొరవని సంబరపడిపోతూ తన ఎద మీద ఉన్న తాలిబొట్టు విక్రాంత్ చేతిలోకి తీసుకుని మైథిలి కళ్ళల్లోకి చూశాడు. ఈసారి ఇద్దరికీ అలజడిగానే ఉంది, కానీ ఆ ఫీలింగ్ చాలా నచ్చింది. వెంటనే నవ్వుతూ మైథిలి విక్రాంత్ నుదుటిపై, విక్రాంత్ తన అరిచేతిలో ఉన్న మైథిలి తాలిబొట్టుపై ఒకేసారి ముద్దు పెట్టారు. పెట్టుకుని ఇద్దరు అలాగే ఉండిపోయారు. ఆ స్టిల్ చాలా బాగా రావడంతో అక్కడున్న అందరూ క్లాప్స్ కొట్టారు. ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరం జరిగారు. తర్వాత ఇద్దరు చేంజ్ చేసుకుని వచ్చారు. కాసేపటికి నలుగురు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అలా ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అనుకోకుండా మైథిలి విక్రాంత్ల చూపులు కలిశాయి. చాలాసేపు ఇద్దరు అలా చూసుకుంటూ ఉండిపోయారు. మరి మైథిలి తనంతట తానుగా విక్రాంత్కి దగ్గర కాగలుగుతుందా? విక్రాంత్ ఆల్రెడీ మైథిలిని ప్రేమిస్తున్నాడా? మైథిలి కాలేజీకి వెళ్ళాక ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయి? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.